My dear followers and let's welcome to our channel SSK Crazy Reviews. భయ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టాపిక్లోకి వెళ్ళే ముందు కొత్త వీడియోస్ ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అండ్ కంప్లీట్లీ బాలయ్య ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అలాగే మీరు ఏ ఊరు నుంచి నా వీడియో చూస్తారు కదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే నాకు తెలుసుకోవాలన్నది ఏ ఊరు దాకా నా వీడియో రీచ్ చేయందని చెప్పి. సో అండ్ టాపిక్ విషయానికి వచ్చినట్లయితే NBK 109 ఈ మూవీ గురించి చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు. ఇంతకీ ఈ మూవీకి సంబంధించిన ఒక చిన్న గ్లిప్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది మూవీ టీం అనేది. అండ్ అంతకు మించి మూవీ టీం అయితే ఇంకా ఇంట్రెస్టింగ్ న్యూసెస్ అని ఏం చెప్పలేదు. ఇంకా మూవీ టీం అఫీషియల్ కొడితే ఏమీ రెస్పాండ్ అయితే అవ్వలేదు. బట్ ఇప్పుడైతే మూవీ టీం నుంచి అయితే కొన్ని గట్టిగా వినబడుతున్నాయి. ఈ పర్టికులర్ థింగ్స్ అన్ని ఇప్పుడు యాడ్ చేసి ఇప్పుడు అప్కమింగ్ డేస్ లో అనౌన్స్మెంట్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందంట మూవీ టీం అయితే. సో అట్లాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అన్ని ఈ రోజు అయితే మనం NBK 109 నటిస్తున్నటువంటి బాలయ్య కృష్ణ గారు నటిస్తున్నటువంటి NBK 109 మూవీకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఈ రోజు వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. ఒకసారి కొత్త యూజ్ అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ క్వాలిటీ కంటే నేను అప్కమింగ్ మూవీస్ సంబంధించిన అప్డేట్లన్నీ క్విక్గా అప్డేట్ చేస్తుంటాం కాబట్టి. అండ్ పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ ట్యాప్ చేసుకోండి. ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో అనేది మూవీ ఎంటర్టైన్మెంట్ సంబంధించింది కాబట్టి క్విక్గా తెలుసుకుంటే మీ యొక్క డేట్స్ అనేవి మీకు కొంచెం ఎర్లీగా ఉంటాయి. మీరు ఎప్పుడో నేను పెట్టిన వీడియోని ఎప్పుడో చూసారంటే రిలీజ్ డేట్లు కానివ్వండి రిలీజ్ డేట్లు కానివ్వండి సో డిలే అవుతుంటాయి కాబట్టి. సో ఒకసారి ఛానల్ క్విక్గా అప్డేట్ అవ్వడానికి పక్కన బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. ఇంకా ఫర్దర్గా మూవీ అప్డేట్ విషయానికి వచ్చినట్లయితే మన బాలకృష్ణ గారిని ఆన్ స్క్రీన్స్ మీద ఏ రోల్స్లో చూస్తే బాగా ఇష్టం అని నన్నుగా అడిగితే ఖచ్చితంగా లెజెండ్ మూవీలో అయితే ఏదైతే వైట్ టీషర్ట్ వేసుకొని జీన్స్ ప్యాంట్ వేసి ఒక మెడలో దండ వేసుకొని అయితే ఒక లీడర్ రోల్లో చూస్తారేమో ఆ యొక్క రోల్ కానివ్వండి. అండ్ అఖండాలో చూపించిన అఘోరా రోల్ కానివ్వండి, వీరసింహారెడ్డిలో చూపించినటువంటి ఫ్యాక్షనిస్ట్గా యొక్క పెద్ద తరహాలో ఉండే రోల్ కానివ్వండి, ఇట్లా పర్టికులర్ రోల్స్లో అయితే మనం బాలకృష్ణ గారిని అయితే ఆన్ స్క్రీన్స్ మీద చూడాలని అనుకుంటాము. ఇంకా కొంచెం అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ బాలకృష్ణ గారిని ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే నేనైతే పర్టికులర్గా ఈ రోజుని మెజారిటీగా అయితే ఎంచుకోవడం అయితే జరిగింది. అండ్ కంప్లీట్లీ ఇది కాదు భయ్య, ఇప్పుడు వస్తున్న మూవీలో అయితే ఈ మూడు కాదు, ఇంకా అడ్వాన్స్ అంటారా అడ్వాన్సు కాదు, పోనీ ఓల్డ్ బ్యాక్డ్రాప్ చెన్నకేశ్వరరెడ్డి ఆ టైప్లో అనుకుంటారా, వైట్ అండ్ వైట్ వేసుకొని షూ వేసుకొని గ్లాసెస్ పెట్టుకొని ఆ టైప్లో అనుకుంటారా, అట్లా కూడా కాదు. ఈ తరహాలో అంటే ఇప్పటిదాకా రిలీజ్ అయిన 108 మూవీస్లో ఎలాగైతే మనకి బాలకృష్ణ గారు కనిపించారో ఆ బాలకృష్ణ గారు కాకుండా ప్రజెంట్ ఇందులో ఒక కొత్తగా తన క్యారెక్టర్ని రిప్రజెంట్ చేయడానికి ఒక కొత్త రోల్ ఇంట్రడక్షన్ చేయబోతున్నామని చెప్పి గట్టిగా మూవీ టీం అయితే చెప్తుంది. సో వన్ ఆఫ్ ది బెస్ట్ పాయింట్ ఏమవుతుంది, ఎందుకంటే ఈ యొక్క మూవీ టీం అయితే ఇప్పటిదాకా రిలీజ్ చేసినటువంటి ఏ మూవీని బేస్ చేసుకోకుండా, ఇప్పటిదాకా రిలీజ్ చేసినటువంటి ఏ క్యారెక్టర్ని బేస్ చేసుకోకుండా ఒక కొత్త తరహాగా ఎక్స్పెరిమెంటల్గా అయితే బాలకృష్ణ గారితో ఒక క్యారెక్టర్ అనేది డిజైన్ చేయడం అయితే జరుగుతుందని చెప్పి ఫస్ట్ ఆఫ్ ఆల్ పాయింట్. అండ్ ఈ పాయింట్ విన్న తర్వాత అయితే నేనైతే బ్లాస్ట్ అయిపోయింది. ఎందుకంటే ఇంతకు మించి ఇంకా ఏం కావాలి. బాలకృష్ణ గారిని ఇప్పటిదాకా వాడిన ప్రతి మూవీలోనూ ఒక కంటిన్యూ రోల్ కానీ, ప్రీవియస్ మూవీస్లో చూసిన అదే రోల్ కంటిన్యూ అవ్వడం కానీ, బాలకృష్ణ గారు ఏ మూవీ రిలీజ్ అయినా కానివ్వండి తన డైలాగ్స్ కానివ్వండి, డైలాగ్ డెలివరీ కానివ్వండి, తన యాక్టింగ్ అనేది తను ఇచ్చే ఏదైతే యాక్షన్ సీక్వెన్సెస్లో క్యారెక్టర్ కానివ్వండి వావ్ అనిపిస్తాయి. అండ్ కంప్లీట్లీ చూసినట్లయితే అది మనకి క్యారెక్టర్ ఏది అని తెలియదు, అన్నీ ఒకేలా ఉంటాయి కానీ డిఫరెంట్గా అవుతాయి ఉండడం అయితే జరుగుతుంది. బట్ ఇప్పటిదాకా చూసిన ఏది కాదు, ఇదైతే కొంచెం ఇంకా డిఫరెంట్గా ఉండబోతుంది అని మూవీ టీం అయితే అఫీషియల్ అయితే చెప్పడం అయితే జరిగింది భయ్య. అండ్ ఇందులో మనకి ఇంకా స్పైసీనెస్ యాడ్ చేయొచ్చు భయ్య. బాలకృష్ణ గారి మూవీస్లో మనకి ఆల్మోస్ట్ లెజెండ్ చూసుకున్నా, సింహ చూసుకున్నా, అఖండ చూసుకున్నా, వీరసింహారెడ్డి చూసుకున్నా, సో మోస్ట్ ఆఫ్ ది మూవీస్లో నాకు బాలకృష్ణ గారికి డబుల్ రోల్ చేయడం అంటే ఆల్మోస్ట్ మూవీ హిట్ అయినట్టే. ఎందుకు భయ అంటానంటే డబుల్ రోల్లోనే ఆ స్పైసీనెస్ ఉంది. ఇద్దరు ఒక బాలకృష్ణ గారిని ఒక వేరే లెవెల్లో చూపిస్తారు, తనని మించి ఇంకో లెవెల్లో ఇంకో బాలకృష్ణ గారి ఇంట్రడక్షన్ ఇంటర్వెల్ నుంచి అయితే ఇవ్వడం అయితే జరగదు. ప్రతి మూవీలో కూడా ఇది కామన్. సో ఇలా చూసుకున్నట్లయితే బాలకృష్ణ గారిది సేమ్ 108 అలా 109లో కూడా మళ్ళీ బాలకృష్ణ గారిది డబుల్ రోల్ అయితే చూపించడం అయితే జరుగుతుందంట. ఇది ఇంకా స్పైసీనెస్ యాడ్ చేసేది. అంటే ఒక కొత్త రోల్ కానివ్వండి, బాలకృష్ణ గారిని డబుల్ రోల్లో చూపించడం. అఖండ ఏదైతే ఉందో మనకి సేమ్ బేస్ చేసుకుని రావడం అయితే జరిగింది. బాలకృష్ణ గారిని ఒక కొత్త రోల్లో అయితే చూపించడం అయితే జరిగింది అఘోరా గెటప్లో, అండ్ అలాగే డబుల్ రోల్లో రావడం అయితే జరిగింది. సో ఈ రెండు కాంబినేషన్స్లో వచ్చిన మూవీ అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అయింది అఖండ ఇప్పటికి కూడా, మంచి మాస్ బీజిఎమ్స్తో. అండ్ మీరు కామెంట్ చేయొచ్చు స్కంద తీశారు కదా తర్వాత, అంటే ఆ డైరెక్టర్ గురించి కాదు నేను మాట్లాడేది. బట్ ఏదైతే అంటే ఒక బాలకృష్ణ గారిని ఒక కొత్త రోల్ ఇవ్వడం అండ్ అలాగే డబుల్ రోల్ చేపించడం, ఈ టూ పెట్టారంటే ఆ మూవీ అనేది ఒక గట్టి ఎక్కేసినట్టయితే నేనైతే కంప్లీట్లీ చెప్పగలుగుతున్నాను. ఇంకా స్పైసీనెస్ యాడ్ చేసేది ఏంటంటే పర్టికులర్లీ ఈ మూవీలో తన ఎంట్రీ ఏదైతే ఉంటుందో బాలకృష్ణ గారిది డబుల్ రోల్ ఏంటి, అది మన స్పెషల్ క్యారెక్టర్ అన్నాం కదా,
ఆ క్యారెక్టర్ ఎంట్రీకి అయితే మాత్రం బాలకృష్ణ గారికి ఒక సెట్ అరేంజ్ చేశారంట. అంటే ఒక ఏరియా కాదు, ఒక రోడ్డు కాదు, ఒక సెట్‌ని ఏయడం అయితే జరిగిందంటే ఎందుకంటే పర్టిక్యులర్‌లీ ఆ ఎంట్రీని అంత ఎలివేషన్‌లో చూపియాలని చెప్పి. సో, ఒక రకంగా చూసుకుంటే ఇక్కడ మనం ఆహ్, సెట్ ఏసారు అంటే మామూలుగా ఒక లారీ గాని, ఒక రోడ్డు గానియండి ఫ్యాక్షనిస్ట్‌గా అయితే ఒక రోడ్డు మేబీ ఎక్కడన్నా ఒక రోడ్డు గానియండి, ఒక పొలాలు గాని ఇట్లా అయితే చూపియొచ్చు. బట్ ఇంకా డిఫరెంట్‌గా చూపిస్తున్నారు బాలకృష్ణ గారిని. అంటే మనకి వేరే సెట్ అంటే ఇంకా అఖండాలు, కొండలు, గిండలు అలా వీఎఫ్ఎక్స్ పెట్టడానికి ఏమన్నా ప్లాన్ చేస్తున్నారేమో. అంటే అఖండ మన అఘోరా క్యారెక్టర్ కాకుండా ఇంకేదైనా డిఫరెంట్ రోల్. మనకి ఆల్రెడీ గ్లిప్స్‌లో చూపించారు కదా బ్రో! ఒక బాలకృష్ణ గారు మంచి యంగ్ లుక్‌లో అయితే కనిపియడం అయితే జరిగిందన్నారు కదా! మేబీ అది సెకండ్ లుక్ అయ్యుండొచ్చు. ఇంకా ఫస్ట్ లుక్ అయితే మనకి అప్‌కమింగ్ డేస్‌లో అయితే రాబోతుందంట. ఫస్ట్ లుక్ అంటే ఐ మీన్ ఫస్ట్ మెన్ లుక్ అంటే డ్యూయల్ రోల్ కదా! అలా అంటున్నాను. సో, ఇది మనకి 109 నుంచి ఇంట్రెస్టింగ్ వినబడుతున్న అప్డేట్స్ అయితే. సో, ఈ అప్డేట్స్ మీకు జెన్యూన్‌గా అనిపించినా అండ్ అలాగే నేను చెప్పింది మీకు నచ్చినా తప్పకుండా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేసుకొని నేను చేసే ఫర్దర్ వీడియోస్ అన్నీ ఫాలో అయిపోండి. సో, దిస్ ఈస్ ద వీడియో గైస్ అండ్ టేక్ కేర్ అగైన్. బై బై.